హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు ఈ వీడియోలో సిరిసిల్లలోని బీవై నగర్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో కొంతమందికి అయ్యప్ప స్వామి పడిపూజ గురించి తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు. ఈ వీడియోలో పడిపూజ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడండి. వీడియోలో పడిపూజ కార్యక్రమానికి ముందస్తు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి చూడండి. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా వంటలు చేస్తున్నారు. ఎంతో వైభవంగా చాలా బాగా ఈ కార్యక్రమానికి అలంకరణ జరిగింది. చూడముచ్చటగా కన్నుల పండగగా ఈ పడిపూజ కార్యక్రమం జరగడం చాలా విశేషం. ఈ పడిపూజ కార్యక్రమం ఎక్కువగా అయ్యప్ప స్వామి ఆలయంలో లేదా ఇంటిలో కూడా జరపవచ్చు. చాలా నిష్టగా అయ్యప్పమాల ధరించిన స్వాములు చేసుకునే ఆధ్యాత్మిక వేడుకగా చెప్పవచ్చు. మరి ఇలాంటి వేడుక ఎలా జరిగిందో చూడండి. ఒక గుడిని తలపించే అలంకరణతో చాలా అద్భుతంగా ఆధునికతను ఉపయోగించి అలంకరణ చేశారు. ఎంట్రన్స్ వద్ద విగ్రహాలను చాలా బాగా అమర్చారు. సో ఈ విగ్రహాలను చూసినప్పుడు వచ్చిన భక్తులు అందరూ ఆధ్యాత్మిక భావనతో నిండిపోయారు. చూడండి ఫ్రెండ్స్, సాయంత్రం వేళ ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిగిందో చూపెడుతున్నాను. చూడండి, అందరూ చాలా అట్రాక్టివ్గా లైట్స్తో అలాగే పూజలతో ఈ యొక్క కార్యక్రమం అనేది నిండిపోయింది. అదేవిధంగా అయ్యప్పమాల ధరించిన భక్తులే కాకుండా ఇతర భక్తులు కూడా చాలామంది హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమానికి. అయ్యప్ప స్వామి పడిపూజ అనేది అయ్యప్పమాల ధరించిన భక్తులు నిర్వహించే ఒక ముఖ్యమైన పవిత్రమైన పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అయ్యప్ప స్వామిని చేరడానికి శబరిమలలోని 18 మెట్లకు ప్రతీకగా 18 మెట్లను పూలతో అలంకరించి గణపతి సుబ్రహ్మణ్య పూజలు చేసి స్వామివారిని భజనలు, అభిషేకాలతో కొలుస్తారు. చూడండి, వీడియోలో చూపించినట్లుగా 18 మెట్లకు అనుకరణగా ఇక్కడ పూలతో అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప మాల భక్తులు కూడా ఇక్కడ పూజలతో నిండిపోయారు. అదేవిధంగా అభిషేకం కూడా సమర్పించడం జరిగింది. వీడియోలో చూడండి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపించడం విశేషం. అలాగే అభిషేకానంతరం పూజా కార్యక్రమం తర్వాత భజనలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనేది అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. చాలామంది భక్తులే హాజరయ్యారు. తర్వాత కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి భజనలు చేయడం జరిగింది.
చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.